అసలు ప్రపంచం ఎటు వెళ్తుంది? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. గల్ఫ్ దేశాల్లో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు వణికిపోతున్నారు. యుద్ధాలంటే చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదవటమే కానీ ఇప్పుడు మాత్రం యుద్ధం అంటే ఇంత భయానకంగా ఉంటుందా? ఇప్పట్లో ఆగేలా లేదు. ఒకటి రెండు కాదు, దాదాపు 10 దేశాలు చిక్కుకున్నాయి. 36 ఏళ్ల పాటు ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న జరిగిన భీకర దాడుల్లో కన్నుమూశారు. ఇది మామూలు విషయం కాదు. ఇజ్రాయెలీ మీడియా కథనాల ప్రకారం ఆ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన భార్య, కూతురు, అల్లుడు, మనవడు ఇలా ఒకే కుటుంబానికి చెందిన చాలా మంది చనిపోయారట. ఇది నిజంగా చాలా విషాదకరం. మరి ఇప్పుడు ఇరాన్ బాధ్యతలు ఎవరు తీసుకుంటున్నారనేదే హాట్ టాపిక్. దశాబ్దాలుగా ఇరాన్ ప్రజలు ఒక నియంతృత్వ పాలనలో కఠినమైన ఆంక్షల మధ్య బతుకుతున్నారు. ముఖ్యంగా అక్కడి మహిళలు అనుభవించిన నరకం వర్ణనాతీతం. అందుకే అలీ ఖమేనీ మరణ వార్త వినగానే చాలా మంది ప్రజలు అది తమకు విముక్తి కలిగిస్తుందని పండగలా భావించారు. ఖమేనీ మొండి పట్టుదల. దాదాపు 90 ఏళ్ల వయసున్న ఖమేనీ తన పాలనలో ఏ దేశం మాట వినని సీతయ్యలా వ్యవహరించారు. ముఖ్యంగా అమెరికాతో నిత్యం ఘర్షణ పడుతూ అగ్రరాజ్యానికే హెచ్చరికలు జారీ చేసేవారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఇరాన్ కీలక సైనిక కమాండర్ కాసిం సులేమానీని అమెరికా మట్టుపెట్టడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధం ఎంత భయంకరంగా ఉందంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లోని దాదాపు 2000 లక్ష్యాలను దెబ్బతీశాయంటే పరిస్థితి అర్థం చేసుకోండి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గలేదు. సౌదీ అరేబియాలోని CIA స్టేషన్ పైన, ఖతార్లోని అమెరికా బేస్ పైన దాడులు చేసింది. గల్ఫ్ మొత్తం ఇప్పుడు మంటల్లో ఉన్నట్లే ఉంది. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ తన తదుపరి సుప్రీం లీడర్ ను ఎన్నుకోవడంలో చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఇరాన్ అసెంబ్లీ ఎన్నుకుందట. ఇరాన్ సైన్యంలోని సీనియర్ అధికారులు ముజ్తబా పేరునే గట్టిగా సిఫార్సు చేశారని సమాచారం. సో ఇక నుంచి ఇరాన్ పగ్గాలు ముజ్తబా చేతిలోనే. గత 38 ఏళ్ల చరిత్ర ఒక ఎత్తైతే ఇప్పుడు ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీని ఆ కుర్చీలో కూర్చోబెట్టబోతున్నారనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. తండ్రిలాగే ఇతను కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటాడా? అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో యుద్ధానికి దిగుతాడా, లేక శాంతిని కోరుకుంటాడా? అణిచివేతకు గురైన ఇరాన్ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు కనీస స్వేచ్ఛనిస్తాడా? అసలు కథ ఇప్పుడే మొదలైంది.